చంద్రబాబు ముఖ్యంగా పవన్ కళ్యాణ్ ప్రతిపక్షంలో ఉన్నప్పుడు భవన నిర్మాణ కార్మికుల పొట్ట కొట్టారని, ఇసుక లభ్యం కావటం లేదని రకరకాల విమర్శలు చేసి ఎక్కడ శవం దొరికినా భవన కార్మికుడు ఆత్మహత్య చేసుకున్నాడు పని లేక అంటూ చాలా దుష్ప్రచారం చేశారు. అసలు ఇప్పుడు ఇసుక ఉచితంగా ఇస్తామని చెప్పి ఏం చేస్తున్నారో మనకు తెలుసు. నిజానికి అప్పుడు అసాధారణమైన వరదలు రావటం వల్ల కొంతకాలం ఇసుక లభ్యతకు సమస్య ఏర్పడింది. అటువంటి సమస్య మళ్ళీ రాకుండా జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం ఈ సంవత్సరం ముందుగానే 80 లక్షల టన్నుల ఇసుక ర్యాంపులలో, ఇసుక రీచ్లలో నిల్వ ఉంచితే దాన్ని కొత్తగా అధికారంలోకి వచ్చిన చంద్రబాబు ప్రభుత్వము, జన సైనికులు, తెలుగుదేశం కార్యకర్తలు దోపిడీ చేసి దాదాపు 40 లక్షల టన్నుల ఇసుకను కాజేశారు. కానీ వారి ఆకలి అక్కడితో తీరలేదు. ఏ విధంగా దోపిడీ చేస్తున్నారో ప్రజలకు అందరి జీవితాల్లో అనుభవాలు వస్తున్నది. ఉచిత ఇసుక అనే పథకాన్ని అబాసుపాలు చేసింది. మనం ఫెయిల్ అయ్యామని కూడా కొంతమంది మంత్రులు అంగీకరిస్తున్నారు. బ్లాక్ మార్కెట్లో ఇసుక విక్రయాలు జరుగుతున్నాయి. చంద్రబాబు వస్తే అట్లనే ఉంటుంది ప్రతీది కూడా. ఆయన ఒక కపట రాజకీయ నాయకుడు. ఇక పవన్ కళ్యాణ్ ఆయన గురించి ఎక్కువ మాట్లాడటం మంచిది కాదు. ఎందుకంటే ఆయనకి మాటలు సరిపోవు. పనిచేయని ర్యాంపులు, రీచ్ల తవ్వకాలు, నిల్వల్లో డిమాండ్, దళారుల దంద. అప్పట్లో లారీ ఇసుక 18,000కు విక్రయించారు పాత ప్రభుత్వం. ఇప్పుడు లారీ ఇసుక 30,000 పట్టించుకొని అధికార యంత్రాంగం. ఇది ఎవరో రాశారు మనం అనుకోవడం లేదు. ఆంధ్రజ్యోతి పత్రిక అక్టోబర్ 6వ తారీఖున రాసింది. అంటే దాన్ని బట్టి ఏ స్థాయిలో ఈ దందాలు జరుగుతున్నాయి, ఆ దందాల పంపకాలలో మరి సమస్య రావటం వల్ల వచ్చిందా? ఇలాంటి వార్తలు రాస్తున్నందుకు అగ్రనాయకుడు ఆంధ్రజ్యోతి మీద ఆగ్రహం వ్యక్తం చేస్తున్నట్టు కూడా వార్తలు వస్తున్నాయి. జిల్లాలో అంటే గోదావరి జిల్లాలో 4.5 యూనిట్ల లారీ ఇసుక 30,000కు అమ్మకాలు సాగించడంతో ప్రభుత్వంపై విమర్శలు జోరందుకున్నాయని ఆ పత్రిక రాస్తున్నది. గోదావరిలో ఇసుక రీచ్లు, ర్యాంపులు పనిచేయకపోవడంతో కొరత ఏర్పడింది. ఏకంగా ఇసుక ధరలు 30,000కు చేరిపోవడంతో నిర్మాణదారులు గగ్గోలు పెడుతున్నారు. సమస్యను అధిగమించేందుకు సచివాలయాల్లో చలాలను తీసుకోవాలని షరతులు విధించారు. అక్కడ దళారుల చలానాలు బుక్ చేసుకుని అధిక ధరలకు ఇసుక విక్రయించే కసరత్తు చేస్తున్నారు. 3 నెలల నుంచి ధరలు పెరుగుతుంటే ప్రభుత్వ పరంగా దిద్దుబాటు చర్యలు తీసుకోవటం లేదు. కూటమి నేతలు దీనిపై ఇబ్బందులు పడుతున్నారు. ప్రజాప్రతినిధులు అవాక్కవుతున్నారు. అధికారులు చర్యలు తీసుకోవటం లేదు. ఈ మొత్తం వ్యవహారం వల్ల, ఇసుక దోపిడీ వల్ల సంక్షోభంలో భవన నిర్మాణ రంగం అర్ధంతరంగా నిలిచిపోయిన నిర్మాణాలు, రోడ్డున పడ్డ 45 లక్షల కార్మికులు, అందులో 30 లక్షల మంది ఆంధ్రప్రదేశ్కి చెందిన వాళ్ళు ఉంటారు. ఉచిత ఇసుక అంటూ గతం కంటే 3 రెట్లు ఎక్కువ వసూలు చేసి జేబులు నింపుకుంటున్న టీడీపీ నాయకులు. అంటే చంద్రబాబు గారితో అట్లుంటుంది. చుమ్మంతర చేసేసి ప్రైవేట్ ఏం చేస్తాడంటే P4 అంటాడు, 3-4 అంటాడు, లేకపోతే విజన్ 2047 అంటాడు, విజన్ 2020 అంటాడు. మీకేంటంటే మాయాలోకాన్ని చూపించి దోపిడీ మాత్రం కింది స్థాయిలో దోపిడీ. ఆ దోపిడీ సొమ్మంతా స్థానిక టీడీపీ నాయకులు మాత్రమే దోపిడీ చేస్తున్నారు అనుకోవటం లేదు. అది అమరావతికి చేరుతుంది, అధికారులు, ఉన్నత స్థాయి అధికారులకు చేరుతుంది. ముఖ్యమంత్రి కార్యాలయంలో మరి ఏం చేస్తున్నారో మనం చూడాలి. గతంలో 4,000, 5,000కు దొరికే ట్రాక్టర్ ఇసుక ఇప్పుడు 15,000 నుంచి 20,000 పలుకుతోంది. 18 టన్నుల లారీ ఇసుక 35,000 నుంచి 60,000 పలుకుతోంది. వర్షాల సీజన్ కోసం ముందు చూపుతో 80 లక్షల టన్నుల నిల్వ చేసిన పాత ప్రభుత్వం, కూటమి ప్రభుత్వం వచ్చిన 10 రోజుల్లోనే 40 లక్షల టన్నులు స్వాహా చేసేశారు. మిగిలిన 40 లక్షల టన్నులు ఉచితం పేరుతో అధిక ధరకు విక్రయించి సొమ్ము చేసుకుంటున్నారు. అంటే 40 లక్షలు, 80 లక్షల టన్నుల మీద ఏదో రూపంలో డబ్బు గుంజుతున్నారు. ఇప్పుడు అది మాయం కావడంతో ఇసుక లారీకి భారీ డిమాండ్. 18 టన్నుల ఇసుక లారీ 35,000 నుంచి 60,000. విజయవాడ రామవరప్పాడు సెంటర్ లేదా బెంజ్ సర్కిల్లో ఉదయం పూట నిలబడితే భవన నిర్మాణ కార్మికులు గతంలో ప్రతిరోజు పని దొరికేది. కానీ 2 నెలలుగా పని దొరకటం ఇబ్బందిగా మారింది. 15 రోజుల నుంచి అది మరీ కష్టమైపోయింది. నిర్మాణాలు ఆగిపోవడంతో పని కోసం పిలిచేవారే కరువయ్యారు. దీనితోనే
కొంతమంది కార్మికులకు ఇల్లు గడవటం కూడా కష్టంగా ఉంది. గుంటూరుకు చెందిన వారు కూడా 10 టన్నుల లారీని బేరమాడారు. గతంలో 15,700 ఉంటే ఇప్పుడు 43,000 చెప్పారు. గుండె గబ్బోలిమంది. అయినా గత్యంతరం లేక అంత రేటు పెట్టి కొనుగోలు చేయడానికి ఒక రోజు తర్వాత సిద్ధపడాల్సి వస్తున్నది, ఆలస్యంగానైనా. ఆ తర్వాత రోజు అడిగితే మరో 20,000 పెంచి 63,000 అని చెప్పారు. ఇలాగైతే ఇల్లు కట్టేవాడి బాధను ఇల్లు కట్టేవారికి తెలుస్తుంది, యజమానులు. నిజానికి మా సోదరుడు కూడా మా గ్రామంలో ఇల్లు కడుతున్నాడు. అతని నుంచి మనకు ఇప్పుడు పూర్తి సమాచారం అందుతున్నది. ఇసుక మార్కెట్లో గందరగోళం, బ్లాక్ మార్కెటింగ్కి చివరి దశ అన్నమాట. చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం ఎఫిషియన్సీ ఏమిటో, ఆయన ధరలను అదుపు చేయటం ఏమిటో, ఉచిత విద్యుత్ ఏమిటో, ఆయన వ్యూహాలకు పదును పెడుతూ గత ప్రభుత్వాన్ని ఎలాగా బదనాం చేయాలి అనే ఆలోచన చేస్తాడు. ఇప్పుడు ఇసుక 80 లక్షల టన్నుల ఇసుక నిల్వలు పెట్టి వెళ్ళినప్పటికీ కూడా గత ప్రభుత్వాన్నే ఎట్లా బదనాం చేయాలని చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్ బాబు, లోకేష్ బాబు, ఇతరులు నిరంతరం ఆలోచన చేస్తుంటారు. కానీ అసలు సమస్యలను ఎలా మార్చాలి, లేకపోతే వ్యవస్థను ఎట్లా మార్చాలి, పద్ధతులను ఎట్లా మార్చాలన్న ఆలోచనే లేదు. అయినా ప్రజలు నమ్మారు, ఓటేశారు. అది వాళ్ళ దురదృష్టం. దే ఆర్ పేయింగ్ ఫర్ దేర్ ఫాల్ట్.